తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. జగన్ బో జగన్మోహన్ రెడ్డిపై హత్యా ప్రయత్నం జరిగిందని గగ్గోలు పెడుతున్న వైసీపీ నాయకులు. ఇది ఒక రాయితోటి జగన్మోహన్ రెడ్డిని ప్రయత్నం చేశారని ఒకటే రణగొల ధోరణి రోజు వైసీపీ నాయకులు గోలగోల చేస్తున్నారని. రాయితో దెబ్బ తగిలితే అక్కడ మనకి చేతికి కావచ్చు, ఎక్కడ దెబ్బ తగిలితే బొప్పి కడుతుంది ఇట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి బొప్పి కట్టలేదు ఏంటా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అర్థమైంది కదండి మీకు? ఒక రాయి తగిలితే దూరం నుంచి మనకి వెంటనే ఇక్కడ బొప్పి కడుతుంది. ఇక్కడ కానీ ఎక్కడ తగిలినా సరే, చేతి తగిలినా సరే వెంటనే బొప్పి కడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు బొప్పి కట్టలేదు ఏంటి, ఈయనకి ఏమైనా స్పెషలా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంకొకటండి, రాయి తగిలిందనుకోండి అక్కడే పడిపోతుంది. ఎందుకంటే బరువైన పదార్థం కదా, అది గాలికి ఎగరలేదు కదా, పడిపోతుంది. మరి రాయి తగిలింది జగన్మోహన్ రెడ్డికి, మళ్ళీ వెల్లంపల్లికి తగిలిందంట. మరి రాళ్ళు ఏమైపోయినండి? బస్సు మీద ఉండాలిగా రాళ్ళు, లేదా బస్సు పక్కన పడాలి. మొత్తం చుట్టూ బందోబస్తు పోలీసులేగా ఉంది. ఆయన పోలీసుల పహారాలు కాస్తూ ఉన్నాడు కదా, మరి ఆ రాయి దొరకాలి కదా. ఎందుకు దొరకలేదు రాయి? దీని మతలబు ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇదొక కోడికత్తి కేసు, ఇదొక బాబాయ్ గొడ్డల పోటు అయితే ముందు హార్ట్ అటాక్ అయిన తర్వాత గొడ్డల పోటని ఒక రాజకీయ డ్రామా చేశారని, అలాగే ఈ యొక్క రాయి కూడా గులకరాయో ఒక స్టోన్ బోన్ ఏదో రాయితో గట్టిగా కొట్టారని, ఇది కూడా డ్రామా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రజలు ఇట్లా అనుకుంటున్నారో ఆ దెబ్బకు పోలీసులు అప్పటిదాకా ప్రభుత్వానికి ఒత్తిడి చేసి కొంతమందిని అరెస్ట్ చేశారో, ఆ ఒత్తిడికి ఈ ప్రజలు ఎప్పుడైతే గుసగుసలాడుకున్న న్యూస్ వచ్చిందో, ఈ ప్రజలు మొత్తం అంతా రివర్స్ అయిపోయింది. మనం తప్పు చేస్తే మనం దొరికిపోతామని పోలీసులు ఏం చేశారు, ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు అని చెప్పి దుర్గారావు అనే వ్యక్తిని వదిలేశారు. ఆ సతీష్నే అరెస్ట్ చేశారు. సతీష్ కూడా రేపు బయటకు వస్తాడండి. ఎందుకు చెప్తున్నా, ఎప్పుడైనా సరే కేసుకి సాక్ష్యాలు ముఖ్యం అంటారు. ఇది ఆ రోజు ఆ రాయి అక్కడ దొరికితే వీళ్ళ యొక్క దాడి జరిగిందన్నాకి ఒక నిదర్శనం. అది సత్యం అని చెప్పగలుగుతాం. అక్కడ రాయి దొరకలేదు, ఆధారాలు లేవు, కేవలం కల్పితం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ డ్రామా మొట్టమొదటి ఏమన్నారు, ఆ సజ్జల రామకృష్ణ మొత్తం అందరూ కలిసి ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావాలని కుట్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద హత్య ప్రయత్నం చేశారని నానా మాట్లాడారు. చివరికి అది చంద్రబాబు నాయుడు దగ్గరించి పవన్ కళ్యాణ్ పక్కన జరిగి ఈ బోండమ్మ దగ్గరకు సాగింది. ఎప్పుడైతే ఆ దుర్గారావును సాక్ష్యాలు వదిలిపెట్టేశారో బోండమ్మ కూడా ప్రస్తుతం. కానీ ముందు ఈ యొక్క ప్రభుత్వ ఒత్తిడితోటి పోలీసులు ఏం చేస్తారో, ఈ యొక్క రాయి కేసు ఎటుపోతుందో అని ప్రజలు మనం అనుకుంటున్నారు. మనం దాన్ని వెండి తెర చూడాల్సింది. ఎందుకంటే ఈ డ్రామాలకి ఇక సెలవు. ఇటువంటి నీచమైన నికృష్టమైన జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రజలు బాగుపడరు, కేవలం డ్రామాలకే పరిమితం అని ప్రజలు గ్రహించారు. అందుకనే పోలీసులు కూడా ప్రభుత్వానికి ఒత్తిడి లొంగకుండా ప్రజలకి సేవ చేయకపోయినా ప్రజలకు హాని చేయట్లేదని ఈ వీడియో ద్వారా మీకు తెలియదలుచుకున్నాను. ప్రజలారా గమనించండి. స్నేహితులారా, మిత్రులారా, మీరు ఈ వీడియో నా యొక్క మీనాక్షి జనసేన మీడియా ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు ఈ వీడియో వచ్చేస్తుంది. ఎందుకంటే పాపం చాలామంది టీవీ వాళ్ళకి వాళ్ళ సొంత ఛానల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, వాళ్ళకి నా వీడియో అప్లోడ్ చేసే టైం దొరకట్లేదు వాళ్ళకి. కానీ ప్రజలు చాలామంది అడుగుతున్నారు, సార్ మీ వీడియోలు రావట్లేదు సార్, అట్లా. అందుకని నేను వీడియో చేస్తున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి పంపించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.